నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో దీపావళి స్పెషల్ చక్కెర అరిసెలు, అదే అండి పంచదార అరిసెలు అంటారు కదా, మా సైడ్ అయితే చక్కెర అత్తిరాసాలు లేదా చక్కెర నిప్పట్లు అంటాము. ఈ దీపావళికి నోములకైతే మా అత్త పెట్టుకుంటుంది. దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవి చేస్తుంది మా అత్త. అలాగే బెల్లం అత్తిరాసాలు తయారు చేసుకొని పెట్టుకుంటాం. ఇవి మేము ఎలా తయారు చేస్తామో మీకు కూడా చూపించేస్తాము. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అసలు చాలా క్విక్గా అయిపోయే పద్ధతులు అయితే తయారు చేసి చూపించేస్తాను. ఈ చక్కెర అత్తిరసాలు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఎప్పుడో ఒకసారి సరిగా రాకుండా ఉండడము అలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ముందుగా నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. నేను కొలతలకి గ్లాస్ తీసుకున్నాను. మీరు కప్పు లేదా చేసుకున్న క్వాంటిటీని బట్టి పెద్ద సైజు గిన్నెలు అలా కొలతలకు తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు మసూర బియ్యం అయినా తీసుకోవచ్చు, కానీ అరిసెలకి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. అది పాత బియ్యం అయితే బాగుంటాయి. ఇక్కడ నేను పాత బియ్యం అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ ఒక బౌల్లో వేసేసాను. అవి శుభ్రంగా బాగా నీట్గా బాగా నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి 4 లేదా 5 గంటల పాటు నానపెట్టాలి. కంపల్సరిగా 4-5 గంటలు నానపెడితేనే అరిసెలు అనేది బాగా వస్తాయి. నానిన ఈ బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసేయాలి. నీళ్ళన్నీ వడిగిపోయేలాగా చూసుకోండి. మీరు బియ్యం అనేది ఎక్కువ మోతాదులో నానపెట్టుంటే బాగా పెద్ద సైజు చిల్లీల గిన్నెలో వేసేసేయండి, నీళ్ళన్నీ వడిగిపోతాయి. నేను ఇక్కడ ఒక గ్లాసే కదా నానపెట్టింది, స్ట్రైనర్లోనే సరిపోయాయి. నీళ్ళన్నీ బాగా ఉడిగిపోయాయండి. ఇప్పుడు వీటిల్ని ఒక శుభ్రంగా ఉన్న పొడి క్లాత్లో వేసేయాలి. వేసేసి ఫ్యాన్ గాలి కింద అయితే ఆరపెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. నీడపాటున బాగా గాలికి ఆరాలి. తేమ అనేది పోతే చాలు మనకి. ఇలా పట్టుకుంటే తేమ అనేది చేతికి అంటుకోకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి. బియ్యం అనేది చల్లగా అందులో తేమ అనేది ఉండాలి. ఆ టైంలో మనము ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోవాలి. చూడండి, పొడి పొడిలాడుతూ తేమ అనేది లేకుండా వచ్చాయి. ఇప్పుడు వీటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు అరిసెలు అనేది క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటువంటి బియ్యం ఎక్కువ నానపెట్టుకోవాలి కదా, మీరు మిల్లు పట్టించుకోండి, సరిపోతుంది. నేను ఒక గ్లాసే కాబట్టి ఇంట్లోనే మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను బియ్యం అయితే గ్రైండ్ చేశాను. ఒక ప్లేట్లో ఒక జల్లెడ పెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వేసేసి బాగా స్మూత్ పౌడర్ లాగా వచ్చేలాగా జల్లించుకోవాలి. జల్లించుకంటే బరకుంటుంది. బరకుండడం వల్ల అరిసెలు అనేది కొంచెం గట్టిగా వస్తాయి. తింటూ ఉంటే గుళ్ళు గుళ్ళగా తగులుతూ ఉంటుంది పంట కింద. అలా కాకుండా కంపల్సరిగా జల్లించండి. జల్లించిన తర్వాత ఆ పిండిని అలా చేత్తో అదిమామంటే లోపలికి గాలిపోకుండా తేమ అనేది అలానే ఉంటుంది. జల్లించిన నూకను కూడా మిక్సీ జార్లో వేసేసి ఇంకొద్దిగా బియ్యం వేసుకుంటూ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి అయితే జల్లించుకోండి. సేమ్ ఇదే విధంగా నూక అలాగే బియ్యం కంప్లీట్గా అయిపోయేంత వరకు జల్లించుకోవాలి. ఇదే ప్రాసెస్లో అయితే నేను జల్లించుకున్నాను. ఇక్కడ లాస్ట్లో నూక అయితే మిగిలింది. ఇది మినపప్పు నానపెట్టేసి అట్లనే వేసుకోవచ్చు. మీకు అలా వద్దంటే బియ్యం రవ్వలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని ఉప్మా చేసుకోవచ్చు. ఇలా బియ్య పిండి మీద ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టండి. అలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో నేను పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ షుగర్ అయితే తీసుకున్నాను. హాఫ్ గ్లాస్కి తక్కువ, పావు గ్లాస్కి ఎక్కువ షుగర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి మందపాటి లోతుగా ఉన్న పాత్ర ఒకటి పెట్టుకొని అందులో షుగర్ వేసేసి పావు గ్లాసు నీళ్ళు వేసేసి బాగా కరిగించాను. ఇలా కరుగుతూ ఉంటుంది. మనం చేసేది ఇక్కడ చక్కెర అత్తిరసాలు కాబట్టి కంటిన్యూగా స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుతూనే ఉండాలి. లేదంటే పాకం అనేది మనకి పంచదార కరగక ముందే పాకం అనేది పడిపోతుంది. అలా ఒకవేళ మీకు జరిగిందంటే నీళ్ళు వేసుకొని మళ్ళీ పాకం పెట్టుకోండి. ఇక్కడైతే నాకు పాకం వచ్చింది. చూడండి, కొంచెం నీళ్ళల్లో వేసుకుంటే సాఫ్ట్గా ఉంది, చేతికి వచ్చింది. ఆ టైంలో మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది చక్కెరతో చేసింది కదా, చాలా తొందరగా గట్టి పడిపోతుంది పాకం. నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ కింద అయితే పెట్టేశానండి. ఇప్పుడు మూత తీసేసి ఆ చక్కెర పాకంలో మనం జల్లించుకున్న బియ్యం పిండిని అయితే వేసేయాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చక్కెర పాకం వేడిగా ఉండగానే వెంటనే కొద్ది కొద్దిగా వేసుకొని తొందరగా ఫాస్ట్గా మనం తిప్పేసేయాలి.
ఇది షుగర్ కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ వేయాలండి. అంటే పాకం వచ్చిన తర్వాత. నేను అప్పుడు వేయడం చూపించడం లేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. ఇప్పుడు వేసిన ప్రాబ్లం లేదండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకొంచెం బియ్యం పిండి వేసాను. వేసేసి బాగా కలిపేయాలి. మనకు చక్కెర పాకం వేడిగా ఉన్నప్పుడే జల్లించుకున్న బియ్యం పిండి అనేది వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కొంచెం బియ్యం పిండి క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది మనకి. అదే మనకి కొంచెం నిదానంగా కలుపుతూ ఉన్నామనుకోండి, చల్లగా పోయేది, పిండి అనేది ఎక్కువ పట్టదు మనకి. ఈ విధంగా పొడి పిండి అనేది మిగిలిపోతుంది. మనకి ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవారంటే ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు బాగా కలిపితే మనకి పిండి అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను ఒకదాన్నే వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. కొంచెం చల్లారడం వల్ల కొంచెం పిండి అయితే మిగిలిందండి. అది ఏం కాదు, కాదు కొన్ని 2-3 అరిసెలు తక్కువ వస్తాయి అంతే. మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా పొడిపిండి మిగిలినా కూడా ఏం పర్వాలేదు. అందులో కొద్దిగా నెయ్యి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. చూడండి ఈ విధంగా ఉంది. చేతికి తీసుకుంటే ముద్దలాగా రావాలి. మూత పెట్టేశాను, ఎందుకంటే తొందరగా చల్లారిపోతుంది అనేసి. ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా బాగా తట్టేసేయండి. ఇవి గసగసాలండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ పూజ చేసేటప్పుడు నూగులు వేసుకోరు. మీకు ఒకవేళ మామూలుగా తినేదానికైతే నూగులు వేసుకోండి. నేనైతే ఈ విధంగా తట్టి మీకు చూపించాను. ఎక్కువ మందం ఉండకూడదు, అలాగని పలుచగా ఉండకూడదు. గట్టిగా బాగా తట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి తట్టి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తము ఒక్కొక్కటి తట్టి వేసుకొని ఫ్రై చేసుకోండి. 2-3 ఉన్నారంటే ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ ఒకటి తర్వాత ఒకటి వేసేసి కడాయి నిండా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనే చేసుకుంటున్నాను కాబట్టి నేను 1-2 ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్గా ఒక గ్లాసు బియ్యంతో కూడా ఈ విధంగా చక్కెర అరిసెలు చేసి దేవతకి, లక్ష్మీ దేవతకి అయితే పెట్టేయచ్చు అన్నమాట ప్రసాదంగా. మా అత్త ప్రతి దీపావళి పండగకి నోములు పెట్టుకుంటుంది. నోములు పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా అరిసెలు అయితే పెడుతుంది. ఇక్కడ లాస్ట్ అండి, నేను అన్నీ ఫ్రై చేసాను, ఒక ప్లేట్లో పెట్టేశాను. అంతే అండి, చక్కెర అతిరసాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో బెల్లం అతిరసాలు తయారు చేసి చూపించేస్తాను. ఈ చక్కెర అతిరసాలు తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా అయితే చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీపావళికి ఈ స్వీట్ తయారు చేసుకొని లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.